వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. రామగుండం పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలో పారిశుద్ధ్యం అభివృద్ధి పనులు మెప్మా కార్యకలాపాలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె అరుణశ్రీతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. మేయర్ బి అనిల్ కుమార్, కమిషనర్ శ్రీకాంత్ పాల్గొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం పురస్కరించుకొని బెల్లంపల్లి పట్టణంలో జిల్లా పరిషత్ బజార్ ఏరియా ఉన్నత పాఠశాల విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ హాజరై వారితో ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐలు అఫ్జలుద్దీన్, దేవయ్య తదితరులు పాల్గొన్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో గురువారం పత్తి పోటెత్తింది. మార్కెట్లో క్వింటా పత్తి ధర 7,210గా నమోదైందని మార్కెట్ కార్యదర్శి జి రెడ్డి తెలిపారు. రైతులు తమ సరుకులను మార్కెట్ తరలించే సమయంలో పలు సూచనలు, జాగ్రత్తలు పాటించి తమ సరుకులు మార్కెట్ తరలించడం వలన మార్కెట్లో మంచి ధర పలుకుతుందని మార్కెట్ అధికారులు తెలిపారు. ఆర్మూర్ పట్టణం జంబి హనుమాన్ ఆలయం ఆవరణలో ఉన్న షిరిడి సాయిబాబా ఆలయంలో ఆలయ అర్చకుడు సాయిరాం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబాకి అభిషేకము, మహాహారతి, అర్చన, పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి సాయిబాబాకి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని రామలింగంపల్లికి చెందిన ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అభిమాని రామావత్ రవినాయక్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో చెయ్యి పోగొట్టుకున్నారు. ఎమ్మెల్యే కుంభం అతనికి కృత్రిమ చెయ్యి పెట్టించారు. దీంతో గ్రామస్తులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. నిర్మల్ జిల్లా బైన్సా గడ్డన్నవాగు ప్రాజెక్టును వివరాలను అధికారులు గురువారం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358.70 అడుగులు ఉండగా ప్రస్తుతం నీటి మట్టం 355.80 అడుగులు ఉందని పేర్కొన్నారు. గడిచిన 24 గంటల్లో ప్రాజెక్టులో ఎలాంటి నీటి ప్రవాహం లేకపోవడంతో అన్ని గేట్లు మూసివేసినట్లు తెలిపారు. మిషన్ భగీరథకు 20 క్యూసెక్కుల నీరు వదులుతున్నట్లు వెల్లడించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలను ఎంపీపీ హనుమాన్ స్వరూప నరేందర్ ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని ఆమె పరిశీలించారు. 300 మంది విద్యార్థులు ఉన్న కస్తూరి పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులను సూచించారు. మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్ విజయవంతంగా పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పృథ్వీ తేజ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. విద్యా వ్యవస్థల్లో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా వ్యవహరించిందో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా వ్యవహరిస్తా ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 8,000 పైగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేయబడ్డాయన్నారు. సిద్దిపేట పట్టణంలోని స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిల్లా నెహ్రూ యువ కేంద్ర మరియు కళాశాల ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వారి సంయుక్త ఆధ్వర్యంలో డ్రగ్స్ నియంత్రణ దినోత్సవ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ప్రసాద్ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ పి రామ్మోహన్ మాట్లాడుతూ రోజు యువత తెలిసి తెలియక డ్రగ్స్ కు బానిసవుతున్నారని, డ్రగ్స్ పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరికీ ఉందని తెలిపారు. కొమరంభీం జిల్లా కౌటాల మండలం సాండ్గాం గ్రామ పంచాయతీ ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సందర్శించారు. ఆయన మాట్లాడుతూ 2009లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాణహిత నది ఒడ్డు మీద దాదాపు 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు కట్టించింది. ఈ 8 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు పనిచేయకపోవడంతో ప్రాణహితలో పుష్కలంగా నీరున్నా పత్తి ఎండిపోతుందని, లిఫ్ట్ ఇరిగేషన్ మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.